నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు వెంచూరా సక్సీడెడ్ డైరెక్టర్ చారి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే చారి గారు. నమస్తే అండి. చారి గారు, అసలు ఇన్సూరెన్స్ అంటే ఏంటి? ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ ఎందుకు తీసుకోవాలి, ఎంతలో తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి? సో ఈ ఇన్సూరెన్స్కి సంబంధించి ఉన్న కన్ఫ్యూజన్స్ని ఇవాళ మన ప్రేక్షకులకు డీటెయిల్డ్గా క్లారిటీ ఇవ్వగలరు? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, ఎందుకు తీసుకోవాలి? ఓకే, ఎందుకు తీసుకోవాలనే దానికి ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది. యాక్చువల్గా దాని మీనింగ్ ఏంటంటే, చనిపోయిన వాళ్ళు తిరిగి వచ్చి వాళ్ళ ఫ్యామిలీని చూస్తే తెలుస్తుంది ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలనేది. వాళ్ళు ఎంత మిస్క్రియేట్ చేశారు వాళ్ళ ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ తీసుకోకుండా, రైట్? సో ఎందుకు తీసుకోవాలి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? బేసిక్గా రిస్క్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ అని ఉంటాయండి. 4 టెక్నిక్స్ ఉంటాయి. మనకి ఇవి అర్థమవుతే అసలు ఇన్సూరెన్స్ ఏంటి అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రిస్క్ అవాయిడెన్స్ అంటే ఏంటి? నేను రిస్క్ని అవాయిడ్ చేస్తున్నాను, అమ్మో నాకు రిస్క్ రావద్దు అని అవాయిడ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బైక్ ఎక్కితే యాక్సిడెంట్ అవుతుందండి, నేను బైక్ ఎక్కను. కార్లో వెళ్తే యాక్సిడెంట్ అవుతుందండి, రిస్క్ ఉందండి, నేను కార్ ఎక్కను. దిస్ ఈజ్ కాల్డ్ రిస్క్ అవాయిడెన్స్. సో రిస్క్ అవాయిడెన్స్ టెక్నిక్ చేయగలుగుతారు కానీ ఎక్కువ చేయలేరు, ఎందుకంటే రిస్క్ ఏ రూపంలో రావచ్చు, రైట్? రెండవది రిస్క్ రిడక్షన్. అంటే బైక్ ఎక్కితే యాక్సిడెంట్ అవుతుందని తెలుసు, కార్ ఎక్కితే యాక్సిడెంట్ అవుతుందని తెలుసు, కానీ బైక్ ఎక్కినప్పుడు నేను హెల్మెట్ పెట్టుకుంటానండి, సో నా రిస్క్ రిడ్యూస్ అయిపోయింది, రిస్క్ తగ్గిస్తున్నాను. లేదా కార్ ఎక్కినప్పుడు నేను సీట్ బెల్ట్ పెట్టుకుంటాను, సో రిస్క్ రిడక్షన్, రిస్క్ తగ్గిస్తున్నాను. మూడవది రిస్క్ రిటెన్షన్. రిటెన్షన్ అంటే పర్లేదు ఇంకా రానివ్వండి అంటే, ఈ రిస్క్ రిటెన్షన్ అనేది కొన్ని దగ్గర చేయాల్సి వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 1000 బస్సెస్ నడుపుతున్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఆ బస్సెస్ అన్నిటికీ ఇన్సూరెన్స్ చేసే బడ్జెట్ వాళ్ళ దగ్గర ఉండదు. ఓకే, వాళ్ళ బిజినెస్కి అది సెట్ అవ్వట్లేదు. సో వాళ్ళు ఏం చేస్తారు, లేదండి ఇంకా నేను ఇన్సూరెన్స్ తీసుకోలేను, ఇట్ హ్యాపెన్ అంటే రిస్క్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీసీ ఉంది, సో దానికి ఇన్సూరెన్సెస్ ఎక్కువ పే చేయాలన్నా అవ్వదు. సో దిస్ ఈస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. అంటే రిస్క్ రిటెన్షన్, నేను తీసుకుంటాను రిస్క్, ఇంకా తప్పదు, నాకు వేరే ఆప్షన్ లేదు. దట్ ఈస్ కాల్డ్ రిస్క్ రిటెన్షన్. 4వ టెక్నిక్ వచ్చేసి రిస్క్ ట్రాన్స్ఫర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 100 kgs ఒక బ్యాగ్ మోస్తున్నారనుకోండి, ఆ బ్యాగ్ తీసుకెళ్ళి ట్రాక్టర్లో వేశారు. ఓకే, మీ మీద ఉన్న వెయిట్ని ట్రాక్టర్లోకి షిఫ్ట్ చేశారు. ఓకే, మీ వెయిట్ని ట్రాన్స్ఫర్ చేశారు. అలాగే నా పైన ఉన్న రిస్క్ అంటే, నేను ఒకవేళ అన్ఫార్చునేట్గా నాకు ఏదైనా డెత్ జరిగితే, నా ఫ్యామిలీకి నా డెత్ వల్ల జరిగే పరిణామాలను అన్నింటినీ, ఆ రిస్క్ని అంతటినీ కూడా నేను ఇన్సూరెన్స్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఆ బాధ్యతని, బరువుని ఇన్సూరెన్స్ కంపెనీస్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. దాన్నే ఇన్సూరెన్స్ అంటాం. సో మన రిస్క్ని ట్రాన్స్ఫర్ చేయడాన్నే ఇన్సూరెన్స్ అంటాం యాక్చువల్గా. ఓకే, సో మనం ఈ రిస్క్ని మనమేనే పెట్టుకున్నాం అనుకోండి, 100 kgs బ్యాగ్ని మన పైనే పెట్టుకున్నాం అనుకోండి, ఎంత బరువు ఉంటుంది, అదే వెయిట్ని మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. అలాగే మనకు వచ్చే రిస్క్ని ఒక కంపెనీకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో దట్ కంపెనీ ఈస్ టేకింగ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. దట్ ఈస్ కాల్డ్ ఇన్సూరెన్స్. సో ఇన్సూరెన్స్ అంటే మన రిస్క్ని ట్రాన్స్ఫర్ చేయడం అండి. ఖచ్చితంగా ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు జనరల్గా అసలు ఎందుకు తీసుకోవాలి, ఇంత ఇన్సూరెన్స్ అవసరమా ఇనే క్వశ్చన్స్ వస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, రిస్క్ జరిగినప్పుడు ఫ్యామిలీకి 3 ప్రాబ్లమ్స్ అండి. ఒకటి, మన పైన ఉన్న లోన్స్ అన్నీ, మన లయబిలిటీస్ అన్నీ ఫ్యామిలీకి బర్డెన్ అవుతాయి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, పిల్లల చదువులు, వాళ్ళ మ్యారేజ్ ఎక్స్పెన్స్కి ఫ్యూచర్ గోల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డిస్టర్బ్ అవుతాయి, రైట్? పాయింట్ నెంబర్ 3, ఫ్యామిలీ ఇప్పుడు ఏదైతే లైఫ్ స్టైల్ లీడ్ చేస్తుందో సేమ్ లైఫ్ స్టైల్ లీడ్ చేయలేరు. సో ఈ 3 ప్రాబ్లమ్స్ని మనం మన మీద ఉన్న ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీని ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసి దానికి ప్రీమియం పే చేస్తున్నాం. దాన్నే మనం ఇన్సూరెన్స్ అంటాం, రైట్? ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి? ఎందుకంటే ఆల్రెడీ ఆఫీస్ కవరేజ్ ఉంది కదా, ఎందుకు తీసుకోవాలి ఇలా? ఓకే, ఇప్పుడు పెరుగుతున్న హాస్పిటలైజేషన్ కాస్ట్ చాలా ఎక్కువ ఉందండి. సో మనం కోవిడ్ టైంలో చాలామందికి చూసాము. అండ్ ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అనుకోండి, లేదా హార్ట్ ట్రీట్మెంట్స్ అనుకోండి, విపరీతంగా పెరిగిపోయాయి. సో ద ఇన్ఫ్లేషన్ ఫర్ హెల్త్ అనేది హెల్త్ ఎక్స్పెన్సెస్కి చాలా మన లైఫ్ స్టైల్ హెల్త్ ఎక్స్పెన్సెస్ రావడం, మన లైఫ్ స్టైల్ వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ రావడము, మనకు టెక్నాలజీ చాలా పెరిగిందండి. చాలా మోడరేట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇవాళ. కానీ దాన్ని అఫోర్డ్ చేసే కెపాసిటీ రావాలి అంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిందే, రైట్? ఎంత తీసుకోవాలి?
సో మీ రెండో క్వశ్చన్ ఏంటంటే ఎంత కవరేజ్ తీసుకోవాలి. ఓకే, తీసుకోండి 1 crore తీసుకోండి, ప్రాబ్లం ఏంటి? అంత కవరేజ్ ఎందుకండి అంటే బేసిక్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో అవసరం, మ్యాండేటరీగా అవసరము. ఇంకోటి ఏంటంటే చాలామందికి 1 crore అంటే చాలా ప్రీమియం కట్టాల్సి వస్తుంది కదా అనుకుంటారు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే దీంట్లో సూపర్ టాప్ అప్ ఆప్షన్ ఉంటుంది. ఓకే, మనము ఆల్రెడీ సూపర్ టాప్ అప్ ఆప్షన్ మీద కూడా మనం వీడియోస్ చేసాము. కంపెనీ కవరేజ్ ఉన్నప్పటికీ కూడా దానిపైన టాప్అప్ కూడా మనం కవరేజ్ తీసుకోవచ్చు. చాలా తక్కువ ప్రీమియంతో 90 lakhs 95 lakhs కవరేజ్ తీసుకోవచ్చు మనం. అలాగే బేస్ ప్లాన్ ప్లస్ సూపర్ టాప్అప్ పాలసీ కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇన్సూరెన్స్ని ఎస్పెషల్గా హెల్త్ ఇన్సూరెన్స్ని లాంగ్ టర్మ్ చూడండి. ఓకే, 1 yearకి 2 yearకి చూడకండి. ఓకే, సపోజ్ నేనైతే ఆల్రెడీ కంపెనీ కవరేజ్ ఉన్న వాళ్ళకు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ బయట తీసుకోమని సజెస్ట్ చేస్తున్నాను. 2 రీజన్స్. ఎందుకంటే ఫస్ట్ రీజన్ ఏంటంటే ఒక 25-30 years లేదా 20-25 year హారిజాన్లో చూస్తే 2 adults + 2 children కలిపి పర్ ఇయర్ అరౌండ్ 20,000 రూపీస్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ 32-35 or 35-36 రేంజ్లో ఉన్న వాళ్ళకి అరౌండ్ 20,000 రూపీస్ ఇయర్లీ ప్రీమియం అవుతుంది. 20-25 yearsలో మనం ఎంత పే చేస్తున్నామండి? మేబీ 5-6 lakhs పే చేస్తున్నాం. కానీ 20-25 yearsలో ఏదైనా ఈ 4 మెంబర్స్లో ఎవరికి ఏ చిన్న హాస్పిటలైజేషన్ వచ్చినా, అది ఫీవర్ అనుకోండి, యాక్సిడెంట్ అనుకోండి, ఎలాంటి చిన్న ప్రాబ్లం వచ్చినా ఈ 3-4 lakhs 4-5 lakhs మనకి ఆ పర్టికులర్ టైంలో తీయాలంటే ఇబ్బంది కదండి. సో ఇన్సూరెన్స్ని లాంగ్ టర్మ్ చూడండి. ఒక 20-25 years లాంగ్ టర్మ్ చూడండి హెల్త్ ఇన్సూరెన్స్ని. సో 20-25,000 రూపీస్ లోపలే మనకు 1 crore కవరేజ్ తీసుకోవచ్చు. ఆఫీస్ కవరేజ్ మీద డిపెండెన్స్ ఎందుకు అవ్వద్దు అంటే ప్రాక్టికల్ మా కస్టమర్కి జరిగిన ఎగ్జాంపులే చెప్తాను. ఆయన ఆఫీస్ కవరేజ్ మీద డిపెండ్ అయి ఉన్నారు. 10 lakhs ఆఫీస్ కవరేజ్ ఉంది. కోవిడ్ టైంలో ఏం జరిగిందంటే ఆయన జాబ్ లాస్ అయ్యారు. ఓకే, ఒక 3-4 months ఆయనకు జాబ్ లేదు. అటు జాబ్ పోయింది, తర్వాత కోవిడ్ వచ్చింది. అదే టైంలో ఇన్కమ్ లేదు, కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ లేదు, కోవిడ్ వచ్చింది. అప్పటి వరకు సేవింగ్ చేసుకున్న మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో సేవ్ చేసుకున్న 10 లక్షలు, ఆయన దగ్గర ఉన్న 6-7 lakhs గోల్డ్, ఇవన్నీ కంప్లీట్గా రిడీమ్ చేయాల్సి వచ్చింది, అమ్మేసుకోవాల్సి వచ్చింది. రైట్. సో ఆఫీస్ కవరేజ్ మీద డిపెండెన్సీ తగ్గించుకోవడానికి రెండో రీజన్ ఏంటంటే తగ్గించుకోవడం ఇన్ ద సెన్స్ అది ఉన్నా సరే ఇంకోటి తీసుకోవాలి. రీజన్ ఏంటంటే మనకి బయట తీసుకునే హెల్త్ ఇన్సూరెన్స్లో వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. సో అవన్నీ ఫినిష్ అయిపోవాలి అంటే కొంచెం ముందే తీసుకొని పెట్టుకుంటే బెటర్. రైట్. అండ్ మనకి లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ని మనము క్యాల్కులేట్ చేయాలంటే ఎంత తీసుకోవాలి అని క్యాల్కులేట్ చేయాలంటే వెరీ సింపుల్ ఫార్ములా అండి. హ్యూమన్ లైఫ్ వాల్యూ క్యాల్కులేట్ చేయండి. మీ రిటైర్మెంట్ ఏజ్ అంటే మీ రిటైర్మెంట్ ఏజ్ 60 అనుకోండి, మైనస్ ప్రజెంట్ ఏజ్ అంటే ప్రజెంట్ ఏజ్ 30 అనుకోండి. 60 - 30 ఇంటూ ప్రజెంట్ యాన్యువల్ ఇన్కమ్. రిటైర్మెంట్ ఏజ్ మైనస్ ప్రజెంట్ ఏజ్ ఇంటూ ప్రజెంట్ యాన్యువల్ ఇన్కమ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ హ్యూమన్ లైఫ్ వాల్యూ. ఓకే, సపోజ్ మీ ఏజ్ 60లో రిటైర్ అవ్వాలి, మీ ఏజ్ 30, 60 - 30 years ఇంటూ మీ ప్రజెంట్ యాన్యువల్ ఇన్కమ్ ఒకవేళ 10 lakhs ఉంటే 3 crores ఇన్సూరెన్స్ తీసుకోండి. టర్మ్ ప్లాన్స్ చాలా చీప్గా ఉంటాయండి. ప్యూర్ టర్మ్ ప్లాన్స్ తీసుకోండి. లైఫ్ ఇన్సూరెన్స్ గురించి, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి బేసిక్ ప్లస్ టాప్అప్స్ తీసుకోవచ్చు. ఓకే, ఎలా తీసుకోవాలి? ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటంటే ఎలా తీసుకోవాలి అనడానికి వీ హ్యావ్ ఆన్లైన్ ఆఫ్లైన్ ఆప్షన్స్ అండి. డైరెక్ట్గా ఆన్లైన్ వెళ్ళి కంపారిజన్స్ తీసుకొని చెక్ చేసుకొని తీసుకోవడము, లేదా కంపెనీకి డైరెక్ట్గా వాకిన్ అయ్యి ఫిజికల్గా తీసుకోవచ్చు, లేదంటే వాళ్ళ ఆ కంపెనీస్ వాళ్ళ ఏజెంట్స్ ఉన్నారు లేదా బ్రోకర్స్ ఉన్నారు, వీళ్ళ ద్వారా తీసుకోవచ్చు. సో ఏ కంపెనీకి వెళ్ళాలి ఎలా అనేది ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. సింపుల్ అండి. ఇన్సూరెన్స్ని సెలెక్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఆఫ్ దట్ కంపెనీ, రెండవది ప్రీమియం రేట్స్ ఆఫ్ దట్ కంపెనీ, అండ్ థర్డ్ది ఆ కంపెనీ సర్వీసెస్ ఎలా ఉన్నాయి, గ్రౌండ్ లెవెల్ నుంచి సర్వీసెస్ ఎలా ఉన్నాయి. ఓకే, సో ఇవి 3 చెక్ చేసుకుంటే సరిపోతుంది. బేసిక్గా అన్ని మంచి కంపెనీసే. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్లో ఇప్పుడున్న అడ్వాంటేజ్ ఇదేంటంటే మనము ఒకవేళ ఆ పర్టికులర్ కంపెనీలో ఆ ప్లాన్ బాగాలేదు, లేదా వేరే కంపెనీలో ఇంకో ప్లాన్ బాగుంది, సో మనం పోర్టబుల్ చేసుకోవచ్చు. విత్ సీనియారిటీతో మనం పోర్టబుల్ చేసుకునే అవకాశం కూడా ఉంది. చాలామందికి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు తీసుకున్నప్పుడు ఒకలా ఉంటారండి, ఇచ్చేటప్పుడు ఒకలా ఉంటారు, ఇవి వాళ్ళు క్లెయిమ్ సరిగా ఇవ్వరు, ఇలాంటి అపోహలకి వెళ్ళకూడదండి. ఎందుకంటే ఇండియాలో ఇప్పుడు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ IRDA చాలా స్ట్రాంగ్గా ఉంది. ఓకే, ఇన్సూరెన్స్ కంపెనీ ఎలాంటి దాంట్లో కూడా క్లెయిమ్ రిజెక్ట్ చేసే ఆస్కారం వాళ్ళకి లేదు.
రైట్. సో ఇప్పుడు అంటే మనం సైన్ చేసే అప్లికేషన్ మీద కూడా మనకు ఆల్రెడీ వాళ్ళకి ప్రిన్సిపల్స్ ఉంటాయండి. ఓకే, సో ప్రిన్సిపల్ ఆఫ్ అట్మోస్ట్ గుడ్ ఫెయిత్ అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే మనము గుడ్ ఫెయిత్తో ఉండాలి, కంపెనీ గుడ్ ఫెయిత్తో. సో ఇట్స్ ద కాంట్రాక్ట్ బిట్వీన్, నేచర్ ఆఫ్ కాంట్రాక్ట్ ఎట్లా ఉండాలి అంటే మనం కూడా అన్ని డిస్క్లోజ్ చేయాలి. కొంతమంది డయాబెటిక్ ఉంది, అది హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి చెప్పడం ఎందుకులేండి, బీపీ ఉంది చెప్పడం ఎందుకులేండి, కోవిడ్ వచ్చి వెళ్ళిపోయింది నాకు చెప్పడం ఎందుకులేండి, అలాంటివి డిస్క్లోజ్ చేయకుండా ఉండకూడదు. ఖచ్చితంగా ప్రతిదీ డిస్క్లోజ్ చేయాలి. సో ఈ గుడ్ ఫెయిత్ కాంట్రాక్ట్ వల్ల ఏదైతే మనం జెన్యూన్గా ఉన్నామంటే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా జెన్యూన్గా క్లెయిమ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఎప్పుడు తీసుకుంటే బాగుంటుంది? ఏ హెల్త్ ఇన్సూరెన్స్ అయినా లైఫ్ ఇన్సూరెన్స్ అయినా సరే మీ ఎర్నింగ్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ సెక్యూరిటీ ఇన్సూరెన్సెస్ తీసి పెట్టేసేయాలి కంపల్సరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లేకుండా మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేసినా ఏదో ఒక టైంలో ఏ చిన్న ప్రాబ్లం వల్ల అయినా, ఇంతకుముందు చెప్పాను చూడండి, మన ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ సెల్ చేసుకోవాల్సి వస్తుంది. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 4 టెక్నిక్స్ని దాన్ని బట్టి మీకు అర్థమైంది కదా ఇన్సూరెన్స్ అంటే ఏంటి, అండ్ ఎందుకు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, అండ్ ఎంతలో తీసుకోవాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ చారి గారు. థ్యాంక్స్ అండి. ఇన్సూరెన్స్ గురించి, అసలు ఇన్సూరెన్స్ అంటే ఏంటి, హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, లైఫ్ ఇన్సూరెన్స్ అదేవిధంగా ఎంత తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి అనే విషయాల గురించి ప్రేక్షకులకు చాలా డీటెయిల్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.